మన నడక నలుగురికి బాట కావాలి. మన మాట అందరికీ మంచిది కావాలి. మన చేయి 10 మందికి సాయపడాలి. అందరూ మనవాళ్లే అనుకో, తప్పులేదు. కానీ అందరూ మనలాంటి వాళ్ళు, మనలాంటి మనస్తత్వం కలవారే అని అనుకుంటే పొరపాటు. నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగటం ఎంత కష్టమో, మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపటం అంతే కష్టం. ఎకరాలుగా భూమిని కొంటున్న మనిషిని చూసి శ్మశానం నవ్వింది. నిన్ను కొనబోయేది నేనేనని, నీకు ఇవ్వబోయేది 6 అడుగులేనని. శ్మశానం చెప్తుంది, ఎన్నో రోజులు నిద్రలేని రాత్రులు గడిపి ఆ రోజు ప్రశాంతంగా పడుకున్నా. నేల అనే మంచం ఎక్కి, మట్టి అనే దుప్పటి కప్పుకొని. ప్రపంచంలో ఏదైనా గొప్ప ప్రదేశం ఉందంటే శ్మశానం ఒక్కటే. శ్మశానం, భయపడకు, ఏనాటికైనా నీకు మనశ్శాంతి కలిగే చోటు ఇదే. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవటం కష్టంగా ఉండవచ్చు. కానీ నిజానికి ఒంటరితనం నీకు జీవితం అంటే ఏంటో నేర్పుతుంది. సర్వశక్తి నీలోనే ఉంది. నువ్వు తలుచుకుంటే ఈ సమస్త లోకాన్ని నీ పాదాల కిందకు తెచ్చుకోగలవు. కొంతమందికి గర్వం, అహంకారం ఉంటాయి, తప్పులేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడటానికి మనుషులు కరువు అవుతారు. జాగ్రత్త. నిశ్శబ్దంగా ఉన్నాము అంటే మాట్లాడటానికి ఏమీ లేదని కాదు, మాట్లాడినా వ్యర్థమని. నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది. విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది. ప్రేమ ఎక్కువ ఉన్న చోట కోపం కూడా ఎక్కువే ఉంటుంది. సమయం, నమ్మకం, గౌరవం ఇవి ఒక రకం పక్షులు. ఎగిరిపోతే మళ్ళీ అదే చెట్టు మీదకి ఎప్పటికీ తిరిగి రావు. ఒకరి మోసం బయటపడిన తర్వాత నిలదీయటానికి ప్రయత్నించకు. ఎందుకంటే వాళ్ళు చేసింది కరెక్టేనని సమర్థించుకోవటానికి, తిరిగి నీపైనే నిందలు వేయటానికి వెనుకాడరు. కోరికలు సముద్రం లాంటివి. ఒడ్డుకు చేరిన అలకు ఆనందం, మధ్యలో ఉన్న అలకు ఆరాటం, తీరం చేరని అలకు విషాదం. అన్నీ తెలిసి ఇంకా ఏదో కావాలనుకుంటమే అదే జీవితం. బాధలు అనేవి గాలి లాంటివి. అవి లేని చోటంటూ ఏదీ లేదు. నీ ఒక్కడికే బాధలు ఉన్నట్లు తెగ బాధపడకు. చాలామంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారని తెలుసుకో మిత్రమా. ఉద్యోగం ఎంత పెద్దదైనా బానిసత్వమే. వ్యాపారం ఎంత చిన్నదైనా స్వతంత్రతవే. మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా అనేది ఈ సమాజానికి అవసరం లేదు. వాళ్ళ అవసరాన్ని బట్టి మంచోళ్ళని చేస్తారు, అవసరాన్ని బట్టి చెడ్డోళ్ళని చేస్తారు. శత్రువులు వేసిన బాణాలు తగిలిన వ్యక్తి హాయిగా నిద్రపోవడమే కానీ కొందరు
బంధువులు కుటిల బుద్ధితో వేసే మాటలు బాణాలు తగిలిన వ్యక్తి హృదయం గాయాలతో తూట్లు పడుతుంది. ధనం కంటే సమయం చాలా విలువైనది. ఎందుకంటే ఉన్నదానికంటే ఎక్కువ ధనం కావాలంటే సంపాదించుకోవచ్చు, కానీ ఉన్న సమయం కంటే ఒక్క క్షణం ఎక్కువ కావాలన్నా సంపాదించుకోలేం. ఓడిపోతున్నా అని తెలిసిన క్షణంలో కూడా పోరాడేవాడే నిజమైన ధైర్యవంతుడు. అవసరం ఉన్నప్పుడే మాట్లాడతారు, అవసరం ఉంటేనే ఎక్కడ లేని ప్రేమను చూపిస్తారు. మన ముందు పొగడటం, మన వెనక తిట్టడం, మనం బాగుపడుతుంటే ఏడవటం, మనం బాధపడుతుంటే నవ్వటం, మనతో తీయగా మాట్లాడటం, మన వెనకే ఉంటూ వెన్నుపోటు పడవటం, ఇది నేటి మనుషుల తీరు. ఓం నమః.